ఫ్రాన్స్ ముఖ్యమంత్రిగా వైఎస్ భారతి తీవ్ర షాక్‌లో నాయకులు. ఈ విషయాన్ని తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా ముఖ్యమంత్రిగా ఎందుకు వైఎస్ భారతి ఉన్నారనే విషయాలు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ వైసీపీ అధినేత జగన్‌కు పెద్ద సమస్య వచ్చి పడిందంటున్నారు. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చని అంటున్నారు. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిధిగా ముద్రపడిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే జగన్‌పై ఉన్న కేసులు తుది దశకు చేరుకున్నాయి. వీటితో పాటు కొత్త కేసులు కూడా మెడకు చుట్టుకునే అవకాశం ఉంది. అయితే 2014 ముందు నమోదైన క్విడ్ ప్రోకో కేసుల్లో ఇంకా తీర్పు వెలువడలేదు. దీంతో పాటు తాజాగా మద్యం కేసు కూడా మెడకు చుట్టుకునే అవకాశం ఉందని అన్నారు. అయితే క్విడ్ ప్రోకో కేసులో జగన్‌కు శిక్ష పడితే ఇక 2029 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదని ఆయన చెబుతున్నారు. ప్రస్తుతం బీజేపీతో సయోధ్యగా కొనసాగుతున్నప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లు కూడా మోదీ సర్కార్‌పై ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్‌కు 40% ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు పరచకపోవడంతో కూటమి ప్రభుత్వంపై కొంత ప్రజల్లో అసహనం, అసంతృప్తి ఉంది. జగన్ మాత్రం వచ్చే ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తారు. ఎవరితోనూ పొత్తుకు వెళ్లరు.